కర్నూలు అర్బన్ పార్టీలోని కల్లూరు మండల ముజఫర్ నగర్ శ్రీ 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 అభునాంజనేయ స్వామి ఆలయంలో ఆలయ కమిటీ అధ్యక్షులు బడ్డే ఆంజనేయులు కమిటీ బృందం ఆధ్వర్యంలో దాతల సహకారంతో బుధవారం శ్రీరామనవమి పురస్కరించుకుని శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పూజారులు హరి, గూడారం గణేష్, గూడారం చరణ్ ప్రత్యేక పూజలు జరిపించారు. కళ్యాణ ఉత్సవంలో గ్రామస్తులు మధుసూదన్ రెడ్డి, ఎం రామచంద్రయ్య, పి కిరణ్ కుమార్, ఎం మాధవ స్వాములు హాజరయ్యారు. అనంతరం మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ 1992లో నిర్మాణం చేపట్టిన ఆలయం దినదినాభివృద్ధి చెందడం ఆనందదాయకమన్నారు. ఆలయ కమిటీ బృందం అహర్నిశలు కృషి చేస్తూ ఆలయం అభివృద్ధికి పాటుపడుతున్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో తన వంతు సహకారంగా ఆలయ నిర్మాణ పనులకు కోసం 1,00,000 విరాళం ప్రకటించారు. ఆలయ కమిటీ అధ్యక్షులు బడ్డే ఆంజనేయులు, సహాయ కార్యదర్శి దాసరి మోహన్లు మాట్లాడుతూ ఆలయం కమిటీ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. శ్రీరామనవమి సందర్భంగా గ్రామ పెద్దలు మధుసూదన్ రెడ్డి 1,00,000 విరాళం, లక్ష్మణాచారి శ్రీ సీతారాముల పల్లకి విరాళం ప్రకటించడంతో వారికి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు బడ్డే చంద్ర, కోశాధికారి వి విజయ్ కుమార్, కమిటీ సభ్యులు నరసింహులు, నాగిరెడ్డి కృష్ణ, సబ్ కమిటీ సభ్యులు శేఖర్, రమేష్, భజన భక్త బృందం, మహిళా సేవా బృందం సభ్యులు, గ్రామస్తులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. కర్నూలు అర్బన్ పార్టీలోని కల్లూరు మండల ముజఫర్ నగర్ శ్రీ 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 అభునాంజనేయ స్వామి ఆలయంలో ఆలయ కమిటీ అధ్యక్షులు బడ్డే ఆంజనేయులు కమిటీ బృందం ఆధ్వర్యంలో దాతల సహకారంతో బుధవారం శ్రీరామనవమి ముజఫర్ నగర్ గ్రామం అది. ఈ ముజఫర్ నగర్ గ్రామం ఏర్పడిన తర్వాత 1990 సంవత్సరంలో ఆంజనేయ స్వామిని ప్రతిష్ఠించడం జరిగింది. ఆ రోజు ఎన్నో ఇబ్బందికర పరిస్థితుల్లో స్వామి వెలిసిన తర్వాత ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని తర్వాత దినదినాభివృద్ధి చెందుతూ ఆ రోజు నుంచి ఇక్కడ ఉన్న భక్తాదులు చాలా మంది ఎంతో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా దేవుని మీద నమ్మకంతో, ప్రేమతో చాలా కష్టపడి దేవాలయ నిర్మాణం ప్రారంభించారు 8 సంవత్సరాల క్రితం. నిర్మాణం జరిగినప్పటి నుంచి దేవాలయం దినదినాభివృద్ధి చెందుతూ ప్రతి శ్రీరామనవమికి అయితేనేమి, ఆంజనేయ స్వామి జన్మోత్సవంకి అయితేనేమి, ఆంజనేయ జయంతికి అయితేనేమి ఎన్నో వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఈ రోజు కూడా కమిటీ ఇప్పుడున్న వాళ్ళైతే, గతంలో ఉన్న వాళ్ళైతేమి పట్టువదల విక్రమార్కుల్లాగా ప్రతి కార్యక్రమాన్ని కూడా ఒక నెల ముందుగానే వీళ్ళకి ఇక్కడ స్థానికంగా ఆస్తులు, భూములు లేకపోయినా అంతా చేతి కష్టము, తెలివితో పని చేసుకునే వాళ్ళు అయినప్పటికీ ఒక నెల ముందే ఈ కార్యక్రమాన్ని తయారు చేసుకొని దిగ్విజయంగా ఈరోజు ఇంతమంది ఇక్కడ కార్యక్రమాలు ఇంత బాగా జరుగుతున్నాయంటే, తర్వాత అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నాయంటే ఇదందరూ కూడా గతంలో ఉన్న కమిటీ వాళ్ళకి ఇప్పటికీ ప్రస్తుతం ఉన్న పూజారి గారు కూడా ఈ దేవాలయ అభివృద్ధికి ఎంతో కృషి చేయాలని దృఢ సంకల్పంతో ఉన్నారు. కాబట్టి ఈ ముజఫర్ నగర్ గ్రామం ప్రజలందరి తరఫున కూడా కమిటీ వాళ్లకు, పూజారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమాలు ఇంతటితో ఆగకుండా ప్రతి ఒక్కరూ కూడా ఎంతో సహాయ సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ప్రతిదీ కూడా వాళ్ళ యొక్క కమిటీ వాళ్ళకే బరువు కాకుండా మనమందరం కూడా సహకరిస్తే, దేవుని పైన నమ్మకంతో, మన విశ్వాసంతో సహకరిస్తే ఈ దేవాలయం దినదినాభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే ఈ స్వామిని మొదటి నుంచి కొలిసిన వాళ్ళకే తెలుస్తుంది ఇక్కడ ఈ పవర్ ఏంటనేది. ఇక్కడ దర్శనం చేసుకుని వెళ్ళిన వాళ్ళకి, భక్తులకి ఎవరికైనా సరే హైదరాబాద్ కాదు, విజయవాడ ఎక్కడ వెళ్ళినా వెనక్కి తిరిగి వచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అందుకు ప్రత్యక్ష సాక్ష్యం మేమే. ఇలాంటి సంఘటన ఎన్నోసార్లు చూశాను. రాత్రిపూట ఎప్పుడో వెళ్తే ఇక్కడ దర్శనం చేసుకుని వెళ్తే తిరిగి వచ్చిన సందర్భాలు, పని కాక తిరిగి వచ్చి స్వామి తప్పైందంటే మళ్ళీ వెళ్ళి పనులు చేసుకున్న రోజులు ఎన్నో ఉన్నాయి. అంత మహిమాన్వితుడే ఇక్కడ ఆంజనేయ స్వామి, అభంజనేయ స్వామి. కానీ తగినట్టు కూడా ఇక్కడ వాళ్ళు కూడా ఎంతో కృషి చేశారు. రాబో కాలంలో కూడా ఆ స్వామి ఆశీస్సులు ఈ ముజఫర్ నగర్, గంగాధర నగర్, సుందరయ్య నగర్, ఈ ఫరూక్ నగర్ ప్రతి వాళ్ళకు కూడా స్వామి ఆశీస్సులు ఉంటాయి. దానికి తగినట్టుగా కమిటీ సభ్యులందరూ కూడా కష్టపడి ఎలాంటి కల్మషం లేకుండా ప్రతి ఒక్కరు కూడా దేవాలయం అభివృద్ధి చెందాలనే కోరిక తప్ప ఈ కమిటీని గమనిస్తున్నాను. ఈ కమిటీలో ఉన్న వాళ్ళకందరికీ కూడా దేవాలయం అభివృద్ధి చెందాలని తప్ప ఈ కమిటీ ఉండాలని కానీ ఈ కమిటీ ఇంకోటి చేయాలని కోరిక లేదు. ప్రతి వాళ్ళకి ఎంతమందికి అన్నదానం చేయగలుగుతున్నాం అనే ఒక ఉద్దేశంతోనే ప్రయత్నం చేస్తున్నారు. తగినట్టునే పూజారి గారు కూడా ప్రతి విషయాన్ని భక్తులకు చేరవేసి ప్రతి కార్యక్రమానికి అటెండ్ కమ్మని కోరుకుంటూ ఎంతో ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి మరి ఒకసారి ఈ ముజఫర్ నగర్ మా గ్రామ ప్రజలందరి గారికి కూడా, కమిటీ వారికి, పూజారి గారికి, ఇక్కడ కష్టపడి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ఇది అక్కడ వాళ్ళు వీళ్ళని కాదు, అందరూ కూడా అందరి శ్రమ. దేవాలయాలు ఎప్పుడు కూడా నేనని కాదు, ఇది దేవుని పెళ్లి. దేవుని ఉత్సవానికి పిలిచాల్సిన అవసరం లేదు. దేవుని పెళ్లికి అందరూ ఆహ్వానితులే, ప్రతి ఒక్కరూ ఆహ్వానించదగిన వాళ్ళే. ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా 10 మంది ఆహ్వానించాల్సినటువంటి అవసరం ఉంది.
ఆ భగవంతుడు అవకాశం కూడా కలిసి అందరూ కల్పించాడు. రాబో కాలంలో మనందరం సేవకులమే. ఇక్కడ ఏ రకమైనటువంటి ఆలోచన కాదు, పదవి కాదు, కమిటీ కాదు, ఇంకోటి కాదు, మన సేవకులం. దేవుని సేవకులకు దేవునికి ఎంత చేసి భగవంతుడు అనేవాడు, పైన దేవుడు అనేవాడు ఉన్నాడు కాబట్టి మమ్మల్ని అందరూ చూసుకుంటారు మనలందరూ కూడా. కాబట్టి రాబోకాల ఇదే కృషితో అందరం ఇదే మంచి మనసు ప్రయత్నం చేద్దాం. ఈ దేవాలయానికి రాబోకాల నిధులు మంచి చెడ్డ కూడా అందరూ తయారు చేసుకోవడానికి కూడా ఎంతో కష్టపడ్డామని తెలియజేసుకుంటూ, ఈ శ్రీరామనవమి సందర్భంగా ఇక్కడ వచ్చిన వాళ్ళకి రాని వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా అయోధ్య రాముని ఆశీస్సులు, అభయాంజనేయ స్వామి ఆశీస్సులు ఉండాలని పేరు పేరున తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కోరికలు కమిటీ వాళ్ళకే ఉన్నాయి. ఇలా ప్రతి ఒక్కరు కూడా కళ్యాణ మండపం తదితర కార్యక్రమాలు ఉన్నాయి. కొంత ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతుంది కాబట్టి తద్వారా మమ్మల్ని ఎప్పుడు పిలిచినా గౌరవార్థం పిలుస్తున్నారు. ఒకసారి మీటింగ్ చేసుకుని దినదినాభివృద్ధి చెందడం పాటు దేవాలయానికి ఖర్చులు మంచిగా చూసుకుంటూ ఆ భగవంతుని కోరిక కళ్యాణం అనేది ఇక్కడ దూర ప్రాంతం కాబట్టి కళ్యాణ మండపాలు దగ్గర ప్రాంతాలు లేవు. కొంత తక్కువ రేట్లతో అలాంటి చేయడం అనేది మంచి కార్యక్రమే. మంచి క్వశ్చన్ అడిగారు. దానికంతా కూడా కమిటీ వాళ్ళందరూ కూర్చొని మేమందరం కూడా ఆలోచన చేసుకొని నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్తామని మాత్రం తప్పకుండా తెలియజేసుకుంటున్నాం. నా పేరు దుగ్గిరెడ్డి మధుసూదన్ రెడ్డి. ఈ ముజఫర్నగర్ ఉన్నప్పటి నుంచి ఇక్కడనే ఉన్నాం. అది చాలా సంతోషం. మీరు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ప్రజలకు తీసుకెళ్తారని పత్రిక వాళ్ళని కూడా మరీ విజ్ఞప్తి చేస్తున్నాం. బాబు వి ఆంజనేయులు నా పేరు. 12/4/2016లో స్టార్ట్ చేసినాము టెంపుల్. అప్పటి నుంచి ఈ ఎల్లవేళలో ఈ ముజఫర్నగర్ గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరూ మాకు ఒకరికొకరు సహకరించుకొని అన్నదమ్ములక ఈ దాతల సాయంతోనే ఇక్కడ దేవాలయం కట్టడం జరిగింది. కాబట్టి ఈ ప్రతి కార్యక్రమానికి ఏ చిన్న సమస్య కానీ కార్యక్రమానికి కానీ మంచి చెడ్డకి పిలిచిన వెంటనే ఈ నగర ప్రజలకు కానీ కమిటీ కానీ ఒకరికొకరు సహకరించుకొని ఈ అమాసకి ప్రతి ఒక్క అమాస కంటిన్యూగా నెల దాతల సాయంతో అన్నదాన కార్యక్రమం నెరవేరుస్తున్నాము. అట్లే ఈరోజు మధుసూదన్ రెడ్డి అన్న గారు ₹1,00,000 వాళ్ళ వంతు చేసినందుకు వాళ్ళకు కూడా అభయాంజనేయ స్వామి ఆశీస్సులు ఎల్లవేళలో ఉండాలని చెప్పి ఆలయ కమిటీ తరఫున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై శ్రీరామ్. నా పేరు దాసరి మోహన్. 11/4/2016లో ఈ దేవాలయం నిర్మించినప్పటి నుంచి ఈ రోజు వరకు ప్రతి అమావాస్యకి అన్నదాన కార్యక్రమం కల్లూరు ఎస్టేట్ ముజఫర్నగర్ అభయాంజనేయ స్వామి గుడిలో ప్రతి ఒక్క అమావాస్యకి ఒక దాత సహకరిస్తున్నారు. అలాగే నిర్మాణానికి గన నాగ సుబ్బలక్ష్మి అమ్మగారు గాన వాళ్ళు స్థలం ఇచ్చినారు. అలాగే నరసింహులు గారు, అలాగే మధుసూదన్ రెడ్డి గారు దాతలు అక్కడ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరూ సహకరించినందుకే ఈరోజు దేవాలయం ఇంత అభివృద్ధి జరిగింది. ప్రతి అమావాస్యకి దాతలు సహకరిస్తున్నారు. అలాగే నాకంటే ముందు ఉన్న వడ్డే చంద్రయ్య, అలాగే ఇప్పుడు మన ఆంజనేయులు గారు కన్నా చైర్మన్గా చేసినారు. అంతకుముందు పుల్లన్న గారు చేసినారు. ఇప్పుడు నెక్స్ట్ నేనే చైర్మన్ కానీ కమిటీ ఎన్నుకుంటే కన్నా నా సహకారాలు కన్నా తప్పకుండా నా వంతు ఇంతో అంతో లేకుండా ఎన్నికల 15-20 సైజులో దేవాలయం ఇంకా స్థలం ఉంది. ఆ దేవాలయం స్థలంకి స్టోర్ ఇదంతా సప్లైర్ సామాన్ పెట్టుకోవడానికి చాలా ఇబ్బంది. అయ్యగారికి కన్నా ఉండడానికి కొద్దిగా ఎవరన్నా పెద్దవాళ్ళు ఇట్లా వాళ్ళు వచ్చినప్పుడు కన్నా అక్కడ రూమ్ ఏర్పాటు చేయాలని నా కోరిక ఉంది. అలాగే శివసాముల మాల ప్రతి శివరాత్రిలో దాదాపు 100-150 మందికి దాతల సహకారం నుంచి 40 రోజులు శివసాములకు దీక్ష కార్యక్రమం జరిపిస్తున్నాము. ప్రతి ఒక్క కార్యక్రమము ఈ దేవాలయంలో అన్నదానం కార్యక్రమము పెట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు కన శ్రీరామనవమి, దసరా, ఉగాది, సంక్రాంతి, ప్రతి ఒక్క అమావాస్యకు ప్రతి ఒక్క అయ్యగారు వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్క విషయం చెప్పడము, ఆయన చెప్పినట్లే మేము కమిటీ తరఫున అందరం చేయడం జరుగుతుంది. దాతల దగ్గరికి వెళ్ళిన ప్రతి ఒక్క దాత సహకరించినందుకు వారికి వారి కుటుంబానికి అభయాంజనేయ స్వామి ఆశీస్సులు ఉండాలని, ఇలాంటి దాతలంతా ముందుకు వస్తే ఇంకా దేవాలయం అభివృద్ధి చెందుతుందని నా చిన్న విన్నపం. జై శ్రీరామ్. ఇట్లు దాసరి మోహన్, కల్లూరు ఎస్టేట్, ముజఫర్నగర్. కల్లూరు మండలం ప్రజలకి అట్లే అభయాంజనేయ స్వామి కమిటీ ఆలయ కమిటీ బృందానికి, భజన సేవ బృందాలకి, అలాగే ప్రతి అమావాస్యలకు కానీ కార్యక్రమాలకు కానీ దాతల సహకారం మాకు ఎంతో
గొప్పతనంగా మాకు అందరూ ఆదరిస్తున్న పరిస్థితి ఈ అభయాంజనేయ స్వామి ఏర్పాటు చేసిన సందర్భం నుండి కూడా జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ప్రతి అమావాస్యకు కానీ ఏవైనా ప్రత్యక్ష కార్యక్రమాలకు కానీ పరోక్ష కార్యక్రమాలకు సంబంధించి కూడా దాతలు అందరూ సహకరిస్తూ ఉన్నారు. ఈ విధంగా భవిష్యత్తులో కూడా అందరూ సహకరించాలని చెప్పేసి, అలాగే ఈ అన్నదాన కార్యక్రమాలకు సంబంధించి ఎటువంటి ఆటంకాలు కలగకుండా భవిష్యత్తులో కూడా మేము ఇంకా ఇలాగే ముందు కొనసాగిస్తామని చెప్పేసి సెలవు తీసుకుంటున్నాను. నా పేరు విజయ్ కుమార్, నేను ఈ టెంపుల్ కోశాధికారి.